గుడ్ మార్నింగ్. సో మీరు చూడొచ్చు ఇక్కడ పంట చాలా పచ్చగా కనబడుతుంది కదా. సో ఈ పచ్చదనం వెనుక ఎవరున్నారో తెలుసా? ఇక వీళ్ళు ఉన్నారు. సో ఈ కెమికల్ డబ్బాలు చూసారా, ఈ ప్యాకెట్స్, అంటే ఒక మనిషి మందుల మీద బ్రతితే ఏ విధంగా అయితే నిగనిగలాడినట్టు ఉంటాడో సేమ్ అదే విధంగా ఈరోజు పంట కూడా ఆ విధంగా ఉంది. అంటే గమనించండి, భూమికి మొదటి నుంచే పోషకాహారాలు, అంటే ఇంతకుముందు అంటే న్యాచురల్ ఎరువులు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడంతా ఆధునిక యుగంలో మొత్తం చేంజ్ అయిపోయింది, కెమికల్స్ యుగం అయిపోయింది ఇది యాక్చువల్లీ. సో ఈరోజు రైతు అధిక దిగుబడి కోసం కావచ్చు, తన ఆర్థిక అవసరాలు కావచ్చు, తన పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, తను బ్రతకడానికి కావచ్చు వాడుతున్నాడు కరెక్టే. కానీ దీనివల్ల భవిష్యత్ తరాలకు భూమి ఉండదు. భూమి ఉంటుంది టోటల్ కెమికల్ మయమవుతుంది, పంట దిగుబడి తగ్గిపోతే ఆ దిగుబడిలో భాగంగా ఇంకా అధికంగా ఈ ఎరువులు వాడుకుంటూ మనిషి ప్రాణాలు, అంటే 70 ఏళ్ళకి వచ్చే 80 ఏళ్ళకి వచ్చే వ్యాధులని ఈరోజు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు మధ్యలోనే చాలామంది యువతులకు ఈ వ్యాధులు, పిల్లలు కాకపోవడము, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్, హార్ట్ అటాక్స్, జీర్ణాశయ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మోకాళ్ళ నొప్పులు. సో వీటిని అన్నింటి నుంచి మనం తప్పించాలి అని అంటే రైతుకి ఇప్పటి నుంచే మనం అవగాహన కల్పించాలి. ఏ విధంగా అంటే ప్రకృతి వరపరమైన న్యాచురల్ వాడడం కానీ, లేదా ఈరోజు ఆర్గానిక్ కంపెనీలు పనిచేస్తున్నాయి, అందులో మన సర్వశ్రీ కూడా ఉంది. సో సర్వశ్రీలో ఉండేటువంటి గ్రాన్యువల్స్ కానీ, హ్యూమిక్ లిక్విడ్స్ కానీ, ఈరోజు పోషకాలను ఇచ్చే చాలా రకాల సాయిల్ హెల్త్ మ్యాక్స్ కానీ అండ్ హ్యూమర్స్ కానీ వాడడం ద్వారా ఈరోజు రైతు ఇన్ని రకాల కెమికల్స్ అనేది వాడడం అనేది మెల్లమెల్ల తగ్గించవచ్చు. సో రేపటి భవిష్యత్ తరాలకు మనము ఆరోగ్యాన్ని అందించాలన్నా, భారతదేశ భవిష్యత్తు బాగుండాలన్నా, సమాజం మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యాలు బాగుండాలన్నా, భూమి నేల తల్లి బాగుండాలన్నా, సో రైతులకు మనం సర్వశ్రీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పైన అవగాహన కల్పిద్దాం. థ్యాంక్ యూ. జై సర్వశ్రీ.